ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ అడవి నుంచి పుష్పంతో తిరిగి వెళ్ళడం కాదు, మనము తిరిగి వెళ్తామా లేదా అని డౌట్ గా ఉంది. ఖచ్చితంగా మనలో ఎవరో ఒకరి శవం మీద జనాలు పుష్పగుచ్చాలు పెడతారు. వేదవతి గారిలాంటి జాతకం కలిగిన కోడలు అని అందరినీ నమ్మిస్తున్నావు. ఇలా భయపడితే ఎలా? నమ్మించడం ఏంటి? నాది అదే జాతకం. నిహారిక, ఏంటి వసంత గారు? నిజం లేనిదే అవని పదే పదే అదే మాట అంద కదా. ఒకవేళ వసంత గారు, ఆ, ఇంకోసారి అలా అనకండి. ఏదో మాట వరుసకి ఇంటి నుంచి నన్ను బయటికి గెంటేయడానికి అవని అప్పుడప్పుడు అలా అంటుంది. మీరు నమ్మకండి. సరే సరే. నీది నిజంగా అలాంటి జాతకమే అయితే నువ్వు నాకంటే ఎక్కువ ధైర్యంగా ఉండాలి. నేను ధైర్యంగానే ఉన్నాను. పదండి వెళ్దాం. పదండి. నక్కల కోతలు వినపడుతున్నాయి. అడవిలో నక్కల కూతలు కాక ఐటమ్ సాంగ్స్ వినపడతాయా వసంత గారు? మీ భయంతో నాకున్న ధైర్యం కూడా చంపేస్తున్నారు. పదండి. పదండి. వసంత గారు, పులి పులి అబ్బా వదలండి. ఎంట్రీలోనే మీరింత హడావిడి చేస్తున్నారు. పులులు సింహాల సంగతేమో గాని తిరిగొచ్చేలోపు మీ చేతిలోనే చచ్చేలా ఉన్నాను. ప్రాణాలకు తెగించి అడవిలో అడుగు పెట్టాం. ప్రాణాలుంటే తిరిగి వెళ్తాం, లేకపోతే పోతాం. అబ్బా ఏంటి మీ గోల? మీతో కలిసి ప్రయాణం చేయడం చాలా కష్టం. చీకటి పడిపోయేలా ఉంది. ఎవరి దారిన వారు వెళ్ళిపోయి శివాలయం చేరుకుందాం. ఎవరు అదృష్టవంతులం అయితే వారికి స్వర్ణ మంజరి పుష్పం దొరుకుతుంది. నేనిటు వెళ్తాను. మనమిద్దరం ఇటు పోదామా? ఆ? కుదరదు. మీ దారి మీది, నా దారి నాది. బాయ్. నిహారిక 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 నన్ను ఒంటరిగా వదిలేసి ఇద్దరు చెరో వైపు వెళ్ళిపోయారు. ఆ శివలింగం దగ్గర ఉన్న పాముకి కూరలు లేకుండా ఉంటే బాగుండు. కాటేసినా చావం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.